హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరం బ్లాగ్స్ 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ చూపిస్తున్నాను కదా, దీంతో ఇవాళ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకే కాకరకాయ చూపిస్తున్నాం. ఇలా కాకరకాయ పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి. ఇది పీసెస్ లాగా, రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న కాకరకాయని ఇలా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే వేయించుకోవాలి. ఇక మనం ఇలా ఉప్పు నీటిలో నానేసుకోవాలి, అప్పుడు బాగుంటాయి. ఇలా ఉప్పు నీటిలో నానేసుకుంటే చేదు అనేది వెళ్ళిపోతుంది. అందుకే ఉప్పు నీటిలో నానేయమంటారు. పెనం అయితే పెట్టేసుకున్నాను. పెనంలో ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని అందులో వేసి వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు కాకరకాయ పీసెస్ వేసుకుంటాం. ఇలా వేసేసుకోవాలి కాకరకాయ పీసెస్. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి. ఇంకాస్త బ్రౌన్ కలర్లో రావాలి, వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత బ్రౌన్ కలర్లో వచ్చాయో? ఇంకాస్త రావాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కాస్తంత కారం వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే కాకరకాయ రెడీ. కాకరకాయ చిప్స్ రెడీ.